హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బెరంలో ఉన్నాం. అయితే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎస్ఐఆర్ ఫామ్ అయితే అందరూ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన గల్ఫ్లో ఉన్న మిత్రులు చాలా వరకు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళతో చాలా వరకు స్పష్టంగా అన్ని క్లారిటీగా అయితే ఫిలప్ చేయండి. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎస్ఆర్ఐ ఫాము మనకు కరెక్ట్గా ఫిలప్ చేయకపోతే అందులో మన ఓటు అయితే రద్దు కావడం జరుగుతుంది. ఒక్కసారి ఓటు అయితే మనకు రద్దు అయితే అది మళ్ళీ మనము ఓటుగా మార్చుకోవడానికి అయితే చాలా అంటే చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు అందులో ఓటు లేకపోతే మనకు కొన్ని విషయాలు తెలుస్తుంది. ఏంటంటే దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డు అండ్ మనకు బయట దేశాల్లో వచ్చే వాళ్ళకు పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చాలా వరకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా మిత్రులు గమనించి ఈ ఫాము తప్పకుండా స్పష్టంగా కరెక్ట్గా నింపి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే మనకు ఇళ్లలో ఉంటారో వాళ్ళతో స్పష్టంగా ఫామ్ అయితే నింపి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక సిగ్నేచర్ కాడ మనమైతే గల్ఫ్ పోయినాం కదా, సిగ్నేచర్ ఎవరు పెట్టాలని చెప్పి కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అలా ఏమనుకోకరి, మన ఇంటి వాళ్ళు మన బంధువులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళైతే సిగ్నేచర్ పెట్టినా కానీ నడుస్తుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, కంపల్సరీ గల్ఫ్లో ఉన్న మిత్రులు అందరూ కూడా ఫామ్ కరెక్ట్గా ఫిలప్ చేసి క్యాన్సిల్ కాకుండా, ఓటు క్యాన్సిల్ కాకుండా అయితే చూసుకోమని చెప్పి అయితే నా ప్రత్యేకమైన రిక్వెస్ట్. గల్ఫ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ కూడా దీని మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా కొంతమంది బిఎల్ఓలు అయితే ఇలా చేస్తున్నారు. ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో అంటే వాళ్ళకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళైతే సక్రమంగా అయితే చేయడం లేదని చెప్పి నా దృష్టికి వచ్చింది. సక్రమంగా అంటే ఆల్మోస్ట్ చేస్తున్నారు, కానీ కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఫోటో విషయంలో కానీ, సిగ్నేచర్ విషయంలో కానీ కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక్కొక్క మనిషిని 3-4 సార్లు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి తిప్పించుకుంటున్నారని చెప్పి అయితే మనకైతే తెలిసిన విషయం. అయితే వాళ్ళు లెక్క ప్రకారం అయితే బిఎల్ఓలే మనకు ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకోవాలి. లెక్క ప్రకారం అంటే ఇవ్వాలి, అండ్ ఇచ్చిన ఫామ్ని తీసుకొని వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏంటంటే 1కి 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నారైతే మనకైతే తెలిసింది. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకసారి అత్తే ఫోటో అండ్ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అంటే మామూలు కలర్ ఫోటో తెస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కొంతమందికి చెవులు కనబడాలి, కొంతమంది సిగ్నేచర్ కరెక్ట్గా లేదు, లేకపోతే మనకు నియోజకవర్గం నెంబర్ కావచ్చు, క్రమ సంఖ్య కావచ్చు, ఇవి లేవు అని చెప్పి అంటే వాళ్ళు స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు. మెయిన్ ముందుగా ఏంటంటే, మనకు ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెమంత స్పష్టమైన క్లారిటీ, ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్ల ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇది మనం డైలీ ఫిలప్ చేసే ఫామ్ కాదు కాబట్టి వాళ్ళకు కూడా చాలా వరకు కన్ఫ్యూజన్ ఉన్నారు. ప్రజలకు కూడా వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ బిఎల్ఓల మీద ఉంటుంది. వీళ్ళు కొంచెం సతాయిస్తున్నారని కూడా మన దృష్టికి అయితే రావడం జరిగింది. కొంచెం ఇప్పుడైనా జాగ్రత్తలు వహించి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. మొత్తానికైతే కొంతమంది బిఎల్ఓలే ఇలా అయితే చేస్తున్నారు. మొత్తానికి మన గల్ఫ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అయితే ఈ ఫామ్ని ఫిలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ వీడియో కూడా మన మిత్రులు ఎవరైతే గల్ఫ్ మిత్రులు ఉన్నారో వాళ్ళకు వీలైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అందరూ కూడా క్లారిటీగా దీని మీద చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీలైతే మన మిత్రులకైతే దీన్ని ఫార్వర్డ్ చేయండి.